వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. ఇక మరొక అంశం అండి, ఆరోగ్యం. ఈ భార్యాభర్త, మన ఉదాహరణ భార్యాభర్తల్లో భార్యకో భర్తకో బాగాలేదనుకోండి, ఈ ఆడదానికి భార్యకి ఇండివిజువాలిటీ లేదనుకోండి, నమ్మకం లైఫ్ పార్ట్నర్ మీద కొంచెం లేదనుకోండి, ఇక అంతే. ఈ ఆడదాని వైపు అక్కో తమ్ముడో అన్నో చెల్లో, అదే అక్కో చెల్లో అన్నో తమ్ముడో దులిపి పారేస్తారు ఆ లైఫ్ పార్ట్నర్. దులిపి వాడేం పట్టించుకోవట్లేదు, వాడు అలా. అసలే భార్యకి బాలేక భర్త మదన పడిపోతూ ఉద్యోగానికి వెళ్తూ వస్తూ చూసుకుంటూ సర్వీస్ చేస్తూ ఎప్పటికి తగ్గుతుందా, నా ఇల్లు ఏమవుతుందా అని మదన పడిపోతూ ఉంటే మధ్యలో మీ గోల ఏమిటండి? అలాగే ఈ మగాడికి బాగాలేదనుకోండి, ఈ మగాడు వాళ్ళ వైపు వాడు అనుకోండి, అన్నో తమ్ముడో అక్కో చెల్లో ఇంకా లైఫ్ పార్ట్నర్ని చించవతల పడేస్తారు, దులిపి పారేస్తారు, దున్ని పారేస్తారు. ఇంకా ఆ లైఫ్ పార్ట్నర్ చచ్చిపోవాలనుకుంటుంది. అలా అనుకోవడం మీకు శ్రేయస్కరం అనుకుంటున్నారా? అదే మీరు చూపించే అఫెక్షన్ అనుకుంటున్నారా? అది నిజమైన అఫెక్షనే అనుకుంటున్నారా? ఆ భర్తకి బాలేక ఈ ఆడది మదన పడిపోతూ అవి సర్దుకుంటూ ఇవి సర్దుకుంటూ ఆ సర్దుబాటు ఈ సర్దుబాటు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఎంత తహతహ పడిపోతుంటే మధ్యలో మీ గోలేమిటండి? గంటకి ఫోన్లు చేసేస్తారు, లేదంటే ఇంకోటి ఏవో పిచ్చ సలహాలు, యూట్యూబ్లు ఛానళ్ళు చూసి సలహాలు, టీవీలు చూసి సలహాలు ఇస్తారు. ఇంకా మగాడికి ఫోన్లు చేసేసి దుమ్ము దులిపేస్తారు. ఏమిటి మీ గోల అంటున్నా. లైఫ్ పార్ట్నర్కి ఇబ్బంది అయితే పాడైపోయేది వాళ్ళ ఇల్లా మీ ఇల్లా? డిస్టర్బ్ అయ్యేది ఆ కుటుంబమా మీ కుటుంబమా? పోనీ ఆ కుటుంబం డిస్టర్బెన్స్ మీరు తీసేసుకుంటారా? ఆ ఇల్లాలకి ఏదైనా ఇబ్బంది అయితే అది మీ ఇల్లాలకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారా? మీకు పెద్ద పెద్ద ప్రమాదాలు పెద్ద పెద్ద రోగాలు వస్తే మీ కుటుంబం కోసం, మీ భార్యా పిల్లల కోసం, లేదా మీ భర్త పిల్లల కోసం, అలాగే మీ భర్తకి ఏదైనా వస్తే ఆయన మీ భార్యా పిల్లల కోసం, అలాగే మీ భార్యకి ఏదైనా వస్తే ఆవిడ మీ భర్త పిల్లల కోసం ఒక సంకల్పంతో ఎలాగైతే పనులు చేసేసుకుంటారో, దానికి సంకల్ప బలం అని ఎలాగైతే మీరు పేరు పెట్టుకుంటారో, అదే సంకల్ప బలమేనండి ప్రతి ఇంట్లోనూ భార్యకి భర్తకి ఉంటుంది. నాకు ఈ మాత్రం బాలేకపోయినా నేను ఈ పని చేసేస్తే, నా కుటుంబం కోసం చేస్తే నాకు ఈ రోగం తగ్గిపోతుంది అని ప్రతి భార్యకి ఓ సంకల్పం ఉంటుంది, ప్రతి భర్తకి ఓ సంకల్పం ఉంటుంది. అసలు వాళ్ళ సంకల్ప సిద్ధితో, వాళ్ళ సంకల్ప బలంతో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని రన్ చేసుకొనిస్తేగా మీరు. మీ విషయం వచ్చేటప్పటికి సంకల్ప బలం, వాళ్ళ విషయం వచ్చేటప్పటికి హెల్త్ కూడా చూసుకోకుండా సర్వీస్ చేసేస్తున్నాడు నా వాడు, నా బ్రదరు, నా తమ్ముడు, నా అన్నయ్య, లేదా నా అక్క, నా చెల్లి, ఇలా గోల పెట్టేయటమా? అప్పుడు మీరు మానేయండి. మీకు వచ్చే రోగాలకి, మీకు జరిగే ప్రమాదాలు కానీ రోగాలు కానీ వస్తే, తుమ్ము దగ్గు జలుబు ఇంకోటి వస్తే మీరు మానేయండి మొత్తం అన్నీ. మీ భార్యకి ఏదైనా వస్తే మీ భార్యని కూడా మానేసేయమనండి. పూజలు వ్రతాలు నోములు నిష్టలు భోషాణాలన్నీ మీరు మానేసేయండి. మీ భార్య కుటుంబం కోసం మీరు చేయబాకండి. మీ భార్యకి ఏదైనా వస్తే భర్త కుటుంబం కోసం ఆవిడ్ని చేయొద్దని చెప్పండి. ముడుచు కూర్చోండి మూల. మీరు ఎలాగైతే ఈ మగాడికో ఈ ఆడదానికో వస్తే మూల కూర్చోవాలనుకుంటున్నారో అలాగే మీరు కూర్చోండి స్వామి. మూల కూర్చోగలరా? ప్రతి కుటుంబం అన్నది ఏర్పడ్డాక వైవాహిక బంధంలోని గొప్పతనం అదేనండి. తన కుటుంబం కోసం చేసుకుంటున్నప్పుడు రోగాలు పక్కకి పోతాయి, ప్రమాదాలు పక్కకి పోతాయి. దాన్నే వైవాహిక బంధ సంకల్పం అంటారు. అది మీకుండొచ్చు కానీ వాళ్ళకు ఉండకూడదా? ఈ ఆరోగ్య విషయంలో దున్నేయడం ఆపేయండి. మీ దున్నుడు వల్ల చాలామంది భార్యలు లేక భర్తలు చచ్చిపోవాలనుకుంటున్నారు. అది మీకు శ్రేయస్కరం కాదు. ఏనాటికి ఎప్పటికీ అది మీకు శ్రేయస్కరం కాదు. ఆ భార్యాభర్త ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకుంటారు. దానికి సంబంధించి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా సహాయం అడిగితే, ₹1 అడిగితే మీ దగ్గర రూపాయి ఉంటే ఇవ్వండి. రూపాయి అడిగినప్పుడు నీతులు చెప్పకండి. లేదా వచ్చి ఒక 2 రోజులు ఉండమంటే వీలైతే వెళ్ళి ఉండండి. 2 రోజులు కాకపోతే 1 రోజు ఉండండి, 1 పూట ఉండండి, 1 గంట ఉండండి. ఆ సహాయాలు చేయండి.
ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్ పార్ట్నర్ని మరిపించేసే ప్రయత్నాలు చేస్తే కలిగే పాపం ఇంత అంతా కాదు. లైఫ్ పార్ట్నర్ని దూరం చేసేలాగా రకరకాల మాటలు చర్చలు చేస్తే కలిగే పాపం ఇంత అంతా కాదు. లైఫ్ పార్ట్నర్ మీద ఒక విసుగు, ఒక నిసాకారం, ఒక అవహేళన, ఒక అయిష్టత కలిగేలాగా మాటలు మాట్లాడుతూ, చేతలు చేస్తూ, విచిత్రంగా బిహేవ్ చేస్తూ, విచిత్రంగా ఉంటే కలిగే పాపం ఇంత అంతా కాదు. దయచేసి అర్థం చేసుకోండి స్వామి, అర్థం చేసుకోండి అమ్మా మహా ఇల్లాళ్ళు. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ SSVNAGAPRASVChain.